టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాజ్మా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో బలాన్ని చేకూర్చే రాజ్మా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. రాజ్మాని ఒకసారి వాష్ చేసుకొని తర్వాత రాత్రంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రాజ్మా ఉడికించుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకొని ఉంచుకోవాలి, ఎందుకంటే ఈ వాటర్ని మనం కర్రీలో యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వేయించి పొడి చేసుకున్న 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులు మొత్తం బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పొడులు మొత్తం వేగిన తర్వాత 2 నుంచి 3 టమాటాలని ప్యూరీ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న రాజ్మాని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. అవసరమైతే మరికొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా బాగా దగ్గరగా ఉడికి గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకోండి. ఒకవేళ కసూరి మేతి లేకపోతే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మెస్సీ బట్ డెలిషియస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.